యుద్ధ సంక్షోభం చల్లారకుంటే అనర్థమే. ఎవరంటారు స్వయాన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటారు ఈ మాటలు. ఏమంటుండు? యుద్ధం సంక్షోభం చల్లారకుంటే అనర్థమే అంటుండు. ప్రపంచ జనాభా మళ్ళీ పేదరిక ఊపిలోకి వెళ్తుందట్టుగా. ప్రపంచ జనాభా మళ్ళీ పేదరికం ఏంది? ఒక ఇరాను, ఒక ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం చేసుకుంటే ప్రపంచమే పేదరికంలోకి పోతుంది అంటుండు. పోతుందని చెప్తా ఉన్నాడు. ఇన్ని దశాబ్దాల్లో సాధించింది తుడిచిపెట్టుకుపోతుంది. ఇది సవాళ్ళ శతాబ్ది ప్రధాని మోదీ వ్యాఖ్యలు. వాస్తవానికి కూడా నరేంద్ర మోడీ మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యల వల్ల ఈరోజు దేశం భయపడుతుంది. దేశంలో ఉన్న ప్రజలు భయపడతా ఉన్నారు, భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఏమవుతుంది, ఏం కాబోతుంది, ఎట్లా బతకాలి మేము, ఒక పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మేము ఎట్లా బతకాలి, పని లేకపోతే ఎట్లా, ఏం చేయాలి, మళ్ళా కరోనా రోజులు వస్తాయా అని చెప్పి భయపడతారు. ఎందుకంటే కూర్చొని తినడానికి కోటీశ్వరులు లేరు కదా భారతదేశంలో. 70% ఏంది, 80% పేదవాళ్ళే ఉన్నారు కదా. 80% పేద మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. సో ఉన్నవానికి పెద్ద బాధ ఏం లేదు వాడి దగ్గర. ఎందుకంటే కొన్ని ఏళ్ళు కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తున్నది. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. సో మీరు అండగా ఉండాలి ప్రభుత్వం, మోడీ గారు మీరు అండగా ఉండాలి. నేను ఉన్నా నా దేశ ప్రజల కోసం. మరి అభివృద్ధి చెందుతున్న దేశం అన్నావు కదా, అభివృద్ధి చెందుతుందని చెప్పినావు కదా. ఈ దేశ ప్రజలకు నేనున్నా, మీరు భయపడకండి అని చెప్పి హామీ ఇవ్వాలి కదా. మీరు ఇట్లా భయపెడితే ఎట్లా? మీరు ఒక ప్రధాని అయ్యుండి మీరే కదా, మీరంటే ఒక ధైర్యం. ఆ ధైర్యమే చెడితే ప్రజలేం కావాలా?